సరే అంటే మళ్ళీ వెళ్తుంది అక్కడే ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ అండి, పద్మజ పసుపులేటి. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే నేను సగ్గుబియ్యము, బంగాళదుంప, బియ్య పిండి వీటితోటి వడలు చేస్తాను. అర్జెంటుగా చేయాలంటే 10 నిమిషాల్లో చేసేది సగ్గుబియ్యము, బంగాళదుంప, బియ్య పిండి చేద్దాం, చూపిస్తారండి. ఇది సగ్గుబియ్యం ఈ విధంగా నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని నీళ్ళు వచ్చేసేయాల, నీళ్ళు ఉండకూడదు. ఈ విధంగా సగ్గుబియ్యం ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. ఇది ముందు బంగాళదుంపలు ఉడకబెట్టుకుని ఇట్లా మెత్తగా చేసుకోవాలి. బియ్య పిండి చూపిస్తాను. ఇవి ఇట్లా చేసుకున్న తర్వాత అల్లము, పచ్చిమిరకాయలు పేస్టు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, ఇవంతా ఇట్లా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. ఇవ్వండి, ఈ విధంగా చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇది గిన్నెలు గిచ్చనా చూపిస్తాను. గిన్నెలు ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా చేసుకున్నాం కదా. మెత్తగా చేసుకున్నాక దీంట్లో వేసేసుకోవాలి మొత్తం. సగ్గుబియ్యంలో బంగాళదుంపలు ఉడకబెట్టినవి మెత్తగా చేసుకున్నది వేసేసుకోవాలి, ఇందులో కలుపుకోవాలి. తర్వాత ఇదిగో పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, మీకు కారం ఎక్కువైతే కారం ఎక్కువ వేసుకోండి, తక్కువైతే తక్కువ వేసుకోండి. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మీరు కారం ఎక్కువ తినేటట్టుంటే ఎక్కువ వేసుకోండి. ధనియాల పొడి అండి, ధనియాల పొడి తగినంత. ఇదిగో జీలకర్ర కూడా మీ ఇష్టం. ఇదిగోండి, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది జీలకర్ర వేస్తేనండి. తర్వాత బియ్య పిండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే అదిగోండి. చూడండి, చూద్దాం చూసినాక. నీళ్ళు లేకుండా ఉంటే మనం ఇంకా ఏమి నీళ్ళు పోయాల్సిన పని ఉండదండి, లేకపోతే నీళ్ళు పోయాల్సి వస్తుంది. ఉప్పు అండి, ఉప్పు పచ్చిమిరకాయ దాంట్లో వేసిన ఒక్క రవ్వ. పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయ పేస్ట్లోనే పచ్చిమిరకాయలు అల్లం పేస్ట్లో వేసుకున్నానండి. నీళ్ళు పోసుకో సగ్గుబియ్యంలో పూర్తిగా తీసుకోవాలండి, లేకపోతే ఇదిగో సరిపోయింది. ఇప్పుడు ఆ నీళ్ళు కానీ ఉంటే ముసముసాన అయితే చాలా బాగుంటుందండి ఈ వడలు. రాదు, వడ రాదు. నీళ్ళు మొత్తం వంచేసుకోవాలండి. మీకు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను కారం వేయటం లేదు, మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. బియ్య పిండి కూడా కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు నేను వేసుకున్నాను చూడు అంతా, 2 గంటలంతా.
ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది అందుకని వేస్తాను. ఇట్లా కిందది మీదకి అన్నీ కలిసేటట్లు కలిసేటట్టు పిసుకోవాలండి. అంతే. ఇదిగో ఎంత ఉండాలి చేసుకొని రండి పోయి జాగ్రత్త దెబ్బలు తగిలించుకోకండి. నేను ఒక కర్చీఫ్ పెట్టుకునేస్తానండి అన్నిటికీ. ఉండండి అక్కడ. కాగింది, సిమ్లో పెట్టుకున్నాం. కొంచెం మందంగానే ఉండాలండి, మరీ పలచగా చేసుకోకూడదు. ఇవి కొంచెం మందమే ఉండాలా. ఇదిగో చుట్టూ ఇట్లా అనుకోండి, ఇచ్చుకోకుండా ఈ విధంగా అనుకోండి. చుట్టూ ఇట్లా అనుకోవాలి. అదిగోండి, ఆ విధంగా వేసుకోండి. ఇది చాలా ఈజీ అండి. ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి. ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం వడలు. కొంచెం కాగినాక తిప్పుకోవాలి ఒక్కొక్కటి చిన్నగా. ఇప్పుడు కొంచెం హై పెట్టాను, మళ్ళీ ఒక హై పెట్టుకోవాలా, మళ్ళా తక్కువ చేసుకోవాలా. చాలా బాగుంటాయండి వడలు. కారము, ఉప్పు అవన్నీ చూసుకోండి. నేను పచ్చిమిరకాయలు వేసాను, కారం వేయలేదు. ఒకవేళ మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఏం కాదు. అదిగోండి కాలింది. అదిగో ఇది కూడా కాలింది. ఇది కూడా కావాలి.
చాలా టేస్ట్గా ఉంటాయండి సగ్గుబియ్యం వడలు. బియ్య పిండి ఉంది, ఇది ఉంది కనుక చాలా బాగుంటుందండి. మంట తగ్గించుకోవాలి, వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వస్తే టేస్ట్ అదొక రకం టేస్ట్ బాగుంటుంది. అలా చూడండి. పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోండి, చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోండి, అంతే. చుట్టూ ఇట్లా అనుకోవాలా, విడిపోకుండా ఉంటుంది. నీళ్లు పోయకూడదండి, అవే సరిపోతాయి. సగ్గుబియ్యం నానబెట్టిన నీళ్లు, బంగాళదుంపవి అవే సరిపోతాయి మనకి. నీళ్లు అనేది వేయకూడదు. అల్లం పేస్టు, అల్లం పేను, పచ్చిమిరకాయలు అదే సరిపోతుంది మనకి. ఆ వాటర్ అందులో ఉంటుంది కదా, అదే సరిపోతుంది. నీళ్లు వేయాల్సిన పని లేదు. ఇది ఇట్లా చుట్టూ అనుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కించుకుందాం. నీళ్ళు కూడా తడుపుకోవాల్సిన పనులు ఎక్కువ, అసలు తడుపుకోవద్దు. ఎప్పుడో చాలా ఇదిగా ఉంటే కొంచెం తడుపుకోండి చెయ్యి నీడల్లో, అంతే. చుట్టూ అనుకోండి ఈ విధంగా. సగ్గుబియ్యం, బంగాళదుంప, బియ్యం పిండి వడలు ఇవి టేస్ట్ బాగుంటాయి. ఈవినింగ్ కానీ వాన వచ్చినప్పుడు కానీ, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు సాయంత్రం ఈవినింగ్ ఫుడ్ అండి. ఈవినింగ్ ఫుడ్. ఇవి చిన్న చిన్నవి కూడా వేసుకుంటారండి కొందరు, ఇంతివి చిట్టిగారెలు వేస్తారు. ఇవి చిట్టిగారెలు కూడా బాగానే ఉంటాయి. నేను కొంచెం పెద్దవే వేస్తాను. ఇప్పుడు తగ్గించేసుకోవాలి పొయ్యి తీసినాక, అవి వేసేంతవరకు. ఉండు ఒక్క నిమిషం, ఇడండి వేస్తాను. ఒక్క వాయి వేసేసి క్లోజ్. వేయటం కూడా ఈజీనేనండి, జాగ్రత్తగా వేసుకోవాలండి, అంతేనండి. అసలు ఇది ఉట్టిగా చేతికి చూడండి పిండి ఎంత బాగా వస్తుందో. నేను క్లాత్ మీదనే వేస్తానండి, ఇదేంటి కవర్ గివర్ తీసుకోను ఎప్పుడు కానీ. ఏ వడలకైనా కానీ కవర్ తీసుకోను.
చూడండి ఎట్లా కాస్తున్నాయి. ఇది తీసినాక క్లోజ్ చేయండి, మళ్ళీ ఇది మాడిపోతుంది అటెంటే. చాలా బాగుంటాయండి ఇవి A1గా ఉంటాయి. సగ్గు బియ్యము, బియ్యం పిండి, బంగాళదుంపలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరకాయలు, అల్లము పేస్ట్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తయారు చేయొచ్చండి. ఇవేమంత కష్టం కాదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అవి సగ్గుబియ్యం నానబెట్టుకోవాలా. ఈ ఒట్టిగాని తినచ్చండి. దీనికి సాస్ గీసు కావాలంటే పిల్లలు సాస్ వేసుకుంటారు. ఇంట్లో సాస్ ఉంటుంది కదా, వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇదిగోండి, ఒక్క నిమిషం. ఇదిగోండి, సగ్గు బియ్యము, బియ్యం పిండి, బంగాళదుంపలు పేస్ట్ తోటి తయారు చేసింది. పచ్చిమిరపకాయలు, అల్లము పేస్టు, జీలకర్ర, ఉప్పు, తగినంత ఉప్పు. ఇవి చాలా బాగుంటాయండి, చాలా రుచిగా ఉంటాయి, కరకరా అని అంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలు వచ్చేటప్పటికి చెయ్యండి. కారపొడి కావాలంటే ఈ విధంగా చేయండి. పిల్లలు రొట్టెలు వేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పిల్లలు రొట్టెలు వేసుకొని తింటారు. ఇవి కారపొడి కావాలనుకోండి, ఈ విధంగా బాగా వచ్చింది. నూనె కూడా పీల్చదండి, మర్చిపోయా. నూనె అసలుకి నూనె పీల్చదు. ఇది చూడండి, నూనె పీల్చదు, అసలుకి నూనె పీల్చదు. చాలా బాగుంటాయి. సగ్గు బియ్యము, బంగాళదుంప, బియ్యం పిండి, దానికి తగినంత బియ్యం పిండి కొంచెంగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. బియ్యం పిండి వడలండి, బియ్యం పిండి ఎక్కువ వేసుకోకూడదు. సగ్గు బియ్యము, బంగాళదుంప, బియ్యం పిండి కొంచెంగా వేసుకోండి. ఒక 4 బంగాళదుంపలు, మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అండి, ఏం కాదు. చూసి తగినంత వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి, బాగుంటుందండి. ఇదేనండి నా యొక్క రెసిపీ ఈరోజుది. బాగున్నాయా అండి? రెసిపీ చాలా బాగున్నాయా? ఇదేనండి. ఇంకేంటి, ఇదే నేను చేసే రెసిపీ ఈరోజుది. బాగున్నాయా? వినాయక చవితికి కావాల్సినవి కూడా, వినాయక చవితి పండుగ వస్తుంది, చూపిస్తానండి. వినాయక చవితికి కావాల్సినవి నేను చేసి చూపిస్తాను. అవి కూడా ఎట్లా చేయాలా ఏంటి, వినాయకునికి ప్రియమైనవి చేసి చూపిస్తాను. సరేనానండి, ఇంతేనండి. నా ఛానల్ చూస్తున్నారా? నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాను ముందుకు పంపండి. ఈ విధంగా ఈ విధంగా. ఇంతేనండి. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు అండి.